హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ప్రతి ఇంటి మహిళలకు మంచి మంచి యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయండి. దీనిలో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు లైక్ చేసి ఎలా యూస్ఫుల్ అయిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూడండి, ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కుక్కర్కి యూజ్ చేయని లేయర్ అనేది వేస్ట్గా పడేయకోకున్నట్లా చూడండి. దీనికి క్లిప్స్, బట్టలు పెట్టి క్లిప్స్ కానీ లేకుంటే కర్చిప్స్ కానీ ఎలాంటివైనా కానీ ఎక్కడంటే అక్కడ పడేయకున్నట్ల నేను ఇక్కడ క్లిప్స్ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. ఎలానో ఈ రబ్బర్ని ఎక్కువ వేస్ట్గా పడేయకోకున్నట్ల ఈ విధంగా ఒక హ్యాంగర్కి తగిలేసుకుంటే క్లిప్స్ అనేది అన్నీ ఒకే చాట ఉంటున్నాయి. అలానే తీసుకుని అలానే క్లిప్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎల్లిపాయలను ఒలచడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆడవాళ్ళు. జింజర్ పేస్ట్ చేసుకోవడానికి కూడా సింపుల్గా తొందరగా ఎలా ఒలుచుకోవాలో చూడండి. ఈ విధంగా సీజర్ని తీసుకొని ఫస్ట్లోన చూడండి, వీడియోలో చూపించే విధంగా స్టార్టింగ్ కొంచెం, అలానే లాస్ట్లో కొంచెం ఈ విధంగా కట్ చేసుకోండి. సింపుల్ అండి, చాలా సింపుల్ అండి. ఇది ఈ విధంగా నాకు చాలా యూస్ఫుల్ అయింది, అందుకే వీడియో షేర్ చేస్తున్నాను. ప్రతి ఇంటి మహిళలకు చాలా చకచకగా అయిపోతాయండి. రోజు మనం ఎల్లిపాయలు లేనిదే పని కాదు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఒలుచుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, ఇలా నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. మన హడావిడిగా ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు మనం చేతులకి ఈ విధంగా అతుక్కొని చూడండి, అంతా సైడ్కి అంతా అతుక్కుంటుంది. అలా కాకుండా అట్లా చూడండి, చాలా సింపుల్గా తొందరగా ఈ విధంగా ఒక వేలుకు బట్టలు పెట్టే క్లిప్ను తీసుకుని ఈ విధంగా పెట్టేసుకొని నెయిల్ పాలిష్ అంటించుకుంటే పని కూడా చాలా తొందరగా అయిపోతుంది. అలానే అక్కడ సైడ్కి అతుక్కున్న కానీ క్లిప్కి అతుక్కుంటుందండి, చేతికి మాత్రం అతుక్కోదు. ఒకసారి ట్రై చేసి చూడండి. క్లిప్కి మొత్తం నెయిల్ పాలిష్ అనేది అతుక్కింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో. ఏమన్నా అతుక్కున్న క్లిప్కి అతుక్కుంది. నెక్స్ట్ టిప్ చూడండి, నెయ్యి అనేది మనం అందరి ఇళ్ళల్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా యూజ్ చేసేటప్పుడు చూడండి, ఏ సీజన్లో అయినా నెయ్యి ఇలానే గడ్డ కట్టిపోతుంటుంది. అలాంటప్పుడు స్టవ్ మీద నిజంగా స్పూన్ పెట్టి చూడండి, నిజంగానే ఆశ్చర్యపోతారు. రోజు పనులు చకచకనే అయిపోతాయి. చూడండి, ఈ విధంగా కొంచెం స్పూన్ని వేడి చేసేసి ఇలా చేసుకున్నామంటే చూడండి, ఈ విధంగా తొందరగా కరిగిపోతుంది వేడికి నెయ్యి అనేది. మనం ప్లాస్టిక్ కాబట్టి వేడి చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ టిప్ చాలా మందికి ఉపయోగపడుతుందండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత మంచిగా కరిగింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూడండి, ప్రమిదంలో ఇలా దీపంని ముట్టించేటప్పుడు రోజంతా అలానే వెలుగుతూ ఉండాలి, అలానే ఉండాలి అంటే ఈ విధంగా టిప్ చూడండి. ఇలా నెయిల్ పాలిష్ తీసుకొని కొంచెం అతికియండి, వీడియోలో చూపించే విధంగా కొంచెం అతికిచ్చేసి తర్వాత వెలిగేయండి. రోజంతా అలానే దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇలాంటి టిప్స్ తెలియని వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నచ్చుతుంటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే జ్యూస్ బాటిల్స్ కానీ పిల్లలు తాగి అలానే వేస్ట్గా పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా పిల్లలకి మంచి పద్ధతిగా నేర్పియాలంటే చూడండి, ఈ విధంగా ఒక చాకు తీసుకొని వేడి చేసి వాటర్ బాటిల్ని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కొంచెం వేడి చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం కాయిన్స్ అనేది అక్కడక్కడ పడేస్తూ ఉంటాము. అక్కడక్కడ పడేయకోకున్నట్ల ఎక్కడంటే అక్కడ పడేయకోకున్నట్ల పిల్లల చేతికి ఇచ్చి ఈ విధంగా వాటర్ బాటిల్లో తెచ్చి ఈ విధంగా వేయండి అని చెప్తే పిల్లలకి ఒక మంచి పద్ధతి నేర్పించినట్లు అవుతుంది. అలానే మనం కూడా వేసుకోవచ్చు, కావాలన్నప్పుడు అలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ చూడండి, ఆయిల్ కాయన్ అనేది చూడండి, పైన ఎంత మురికిగా ఉంది. దీన్ని వాష్ చేయడానికి చాలామంది ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడకున్నట్ల కొంచెం గోధుమ పిండి తీసుకొని పైన వేసేసి అలానే దాన్ని కొంచెం విమ్ జెల్ వేసేసి తర్వాత దీనికి ఒక న్యూస్ పేపర్ తీసుకొని మొత్తాన్ని వీడియోలో చూపించే విధంగా అప్లై చేసుకోండి. చాలా సింపుల్గా, అలానే టైం ఎక్కువ కేటాయించుకోకున్నట్ల తక్కువ సమయంలో మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా న్యూస్ పేపర్ ఎందుకంటే మనం పిండి వేసింటాం కాబట్టి ఆయిల్ అంతా న్యూస్ పేపర్ పీల్చుకుంటుంది. ఇలా మొత్తం పైన స్పూన్ క్యాప్ పైన అంతా మొత్తాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత దీన్ని కొంచెం
నీళ్ళను కాబెట్టుకోవాలి. ఎందుకంటే వేడి నీళ్ళలో ఆయిల్ వస్తువులు అనేది క్లీన్ చేయడం ద్వారా చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. ఇంకాస్త మంచిగా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. వేడి నీళ్ళు వేసుకొని తర్వాత కొంచెం స్క్రబ్బర్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నామంటే చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వేడి నీళ్ళను వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వేడి నీళ్ళను వేసుకొని కొంచెం స్క్రబ్బర్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోండి. చాలా సింపుల్గా కేవలం 5 నిమిషాల్లోనే ఎక్కువగా ఆయిల్ అనేది మంచిగా తోమకుండా ఎక్కువగా శ్రమ లేకున్నట్లు మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. లాస్ట్కి మీకే వాచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్లో ఎట్లా నిందో లాస్ట్ తర్వాత కేవలం 5 నిమిషాల్లో వేడి నీళ్ళు గోధుమ పిండి వేయడం వల్ల చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. తర్వాత లాస్ట్కి వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా క్లీన్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా మొత్తాన్ని వాష్ చేసేసుకొని ఇంకోసారి మంచి వాటర్లో వాష్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా క్లీన్ అయిపోయింది. ఎక్కువ సమయం కేటాయించుకోకున్నట్ల తక్కువ సమయంలోనే ప్రతి ఇంటి మహిళలకి ఇవన్నీ టిప్స్ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. దీనిలో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.